గుడ్డ కాల్చి ముఖం మీద వేయడం వైసీపీకి అలవాటే. ఆధారాలు లేని ఆరోపణలు చేయడం ఆ పార్టీకి ఆవిర్భావం నుంచి కూడా ఒక ఆనవాయితీగా వస్తోంది. అధికారంలో ఉన్న 5 ఏళ్ల కాలంలోనూ అదే చేసింది. న్యాయ సమీక్షకు నిలబడని ఆరోపణలతో తప్పుడు కేసులతో ప్రత్యర్థులను వేధించి తప్పుడు కేసులు బనాయించి జైలుకు పంపిన సంగతి తెలిసిందే. ముందు కూడా తిరుమలలో పింక్ డైమండ్ అంటూ వైసీపీలు నానా హంగామా చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత విచారణలో అసలు శ్రీవారి నగల జాబితాలో పింక్ డైమండ్ లేదని తేలింది. అలాగే బాబాయ్ హత్య, కోడి కత్తి, గులకరాయి దాడి ఇలా ప్రతి విషయంలోనూ ప్రత్యర్థులపై బురద జల్లడం ఆ పార్టీకి ఒక ఆనవాయితీగా మారిపోయింది. అయితే ఇష్టారీతిన ఆరోపణలు చేస్తే సహించేది లేదని లోకేష్ గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. ఆరోపణలు చేసి ప్యాలెస్ లో దాక్కుంటానంటే కుదరదని కుండా బద్దలు కొట్టేశారు. తాజాగా తల్లికి వందనం పథకంలో 2,000 రూపాయల మినహాయింపుపై వైసీపీ నేతల ఆరోపణలను ఖండిస్తూ నారా లోకేష్ జగన్ కు సవాల్ విసిరారు. తప్పుడు ఆరోపణలకు క్షమాపణలు కోరి శరణు జొచ్చుతావా, న్యాయ సమరానికి రెడీ అవుతావో తేల్చుకో జగన్ అంటూ ట్విట్టర్ వేదికగా గట్టి వార్నింగ్ ఇచ్చేశారు. తల్లికి వందనం డబ్బులు తన జేబులోకి వెళ్లాయంటూ చేసిన ఆరోపణలను 24 గంటల్లో నిరూపించాలంటూ లోకేష్ సవాలకు జగన్ నుంచి సౌండ్ లేకపోయేసరికి మరోసారి ట్విట్టర్ వేదికగా లోకేష్ జగన్ పై సెటైర్ల వర్షం కురిపించారు. తానిచ్చిన 24 గంటల గడువు ముగిసిపోయినా జగన్ నుంచి సౌండ్ లేదని, అందుకే ఆయన ఫేక్ జగన్ అంటున్నామని ఆ పోస్ట్ లో పేర్కొన్నారు. సమయం లేదు మిత్రమా, శరణమా, న్యాయ సమరమా తేల్చుకోండి అంటూ అల్టిమేటం జారీ చేశారు. లోకేష్ ట్వీట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. అంతేకాదు నారా లోకేష్ ఏ విజయాన్ని అంత తేలికగా వదిలే రకం కాదని వైసీపీకి బాగా తెలుసు. గతంలో చిరబాబు చిరుతిండి అనే శీర్షికతో జగన్ సొంత మీడియాలో ప్రచురితమైన వార్త విషయంలో లోకేష్ చేస్తున్న న్యాయ పోరాటం ఆ మీడియాను వైసీపీని ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగిస్తోంది. ఇప్పుడు తల్లికి వందనం కేసులో వైసీపీ జగన్ ఇష్టారీతిగా చేసిన ఆరోపణల విషయంలో లోకేష్ శరణమా, న్యాయ సమరమా అని అల్టిమేటం ఇవ్వడంతో వైసీపీలో వణుకు మొదలైందని అంటున్నారు.